ఈ వీడియో ఎడ్యుకేషనల్ మరియు ఎంటర్టైన్మెంట్ పర్పసెస్ కోసం రూపొందించబడింది. ఇందులో చెప్పబడే విషయాలు పబ్లిక్లీ అవైలబుల్ రిపోర్ట్స్, మిలిటరీ ఫుటేజ్ మరియు ఆన్లైన్ డిస్కషన్స్ ఆధారంగా ఉన్నాయి. ఒక్కసారి ఊహించండి, అర్ధరాత్రి మీరు ఒంటరిగా స్కై వైపు చూస్తున్నారు. అచానక్ ఒక స్ట్రేంజ్ లైట్ కనిపిస్తోంది. అది ప్లేన్ కాదు, డ్రోన్ కాదు, శాటిలైట్ కాదు. అది ఫిజిక్స్కి విరుద్ధంగా మూవ్ అవుతోంది. ఇంపాసిబుల్ స్పీడ్, ఇంపాసిబుల్ టర్న్స్. మరి అసలు షాకింగ్ విషయమేంటంటే, ఈ ఘటనలు స్టోరీస్ కాదు. ఇలాంటి ఇన్సిడెంట్స్ని మిలిటరీ పైలట్స్, రాడార్ సిస్టమ్స్ మరియు పెంటగన్ రిపోర్ట్స్ కూడా మెన్షన్ చేశాయి. దశాబ్దాలుగా ప్రపంచం మొత్తం అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ గురించి మాట్లాడుతూనే ఉంది. కానీ చాలామంది వాటిని మిత్స్ అని డిస్మిస్ చేశారు. కానీ కొన్ని మిలిటరీ ఎన్కౌంటర్స్ మాత్రం ఇప్పటికీ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయబడలేదు. అందుకే ఒక డేంజరస్ క్వశ్చన్ ఇప్పుడు ప్రపంచం ముందు నిలిచింది. మనుషులు నిజంగా యూనివర్స్లో ఒంటరిగా ఉన్నారా? లేక మనకు తెలియని ఏదో ఇంటెలిజెన్స్ చాలా కాలంగా మనల్ని అబ్జర్వ్ చేస్తోందా? ఏన్షియంట్ సివిలైజేషన్స్ నుండి మోడర్న్ మిలిటరీ టెక్నాలజీ వరకు స్కైలో కనిపించే మిస్టీరియస్ ఆబ్జెక్ట్స్ గురించి రికార్డ్స్ ఉన్నాయి. ఈజిప్ట్, రోమ్, అమెరికా, రష్యా, ప్రపంచంలోని ఆల్మోస్ట్ ప్రతి కల్చర్లో కూడా ఇలాంటి స్టోరీస్ కనిపిస్తాయి. కానీ ఇప్పుడు ఈ మిస్టరీ ఇంటర్నెట్ కాన్స్పిరసీ మాత్రమే కాదు, అఫీషియల్ ఇన్వెస్టిగేషన్స్ వరకు చేరుకుంది. అందుకే ఈ టాపిక్ ప్రపంచాన్ని మళ్లీ డిస్టర్బ్ చేయడం ప్రారంభించింది. ముందుగా ఒక విషయం తెలుసుకోవాలి. ఇప్పుడు గవర్నమెంట్స్ యుఎఫ్ఓ అనే పాత పదం తక్కువగా వాడుతున్నాయి. బదులుగా వాడుతున్న కొత్త టర్మ్ యుఏపి, అన్ఐడెంటిఫైడ్ అనామలస్ ఫినామినా, అంటే ఐడెంటిఫై చేయలేని అసాధారణ ఘటన. ఇవి కేవలం స్కైలో మాత్రమే కాదు, కొన్ని రిపోర్ట్స్ ప్రకారం సీ దగ్గర, మిలిటరీ రాడార్ సిస్టమ్స్లో మరియు అడ్వాన్స్డ్ సెన్సర్స్లో కూడా డిటెక్ట్ అయ్యాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పటికీ ఎక్స్ప్లెయిన్ చేయలేని కొన్ని ఇన్సిడెంట్స్ మాత్రం ఉన్నాయి. పబ్లిక్ డిస్కషన్స్లో ఎక్కువగా మాట్లాడబడే రిపోర్ట్స్ ఏవి? 2000s నుండి బయటకు వచ్చిన కొన్ని మిలిటరీ వీడియోలు, థర్మల్ కెమెరా ఫుటేజ్, రాడార్ ట్రాకింగ్ డేటా మరియు ట్రైన్డ్ ఫైటర్ పైలట్స్ ఇచ్చిన టెస్టిమోనియల్స్. ఇవి ఇంటర్నెట్ మొత్తాన్ని షాక్కి గురిచేశాయి. ఎందుకంటే ఆ ఆబ్జెక్ట్స్ సాధారణ ఎయిర్ క్రాఫ్ట్లా బిహేవ్ చేయలేదు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం అవి సడన్ యాక్సిలరేషన్ చూపించాయి, ఎక్స్ట్రీమ్ మెనూవర్స్ చేశాయి మరియు కొన్ని సెకండ్స్లో డిసపియర్ అయ్యాయి. కానీ ఇప్పటివరకు డెఫినిటివ్ ఎక్స్ప్లెనేషన్ మాత్రం లేదు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా డిస్కస్ చేసిన ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుందాం. 2019 పెసిఫిక్ ఓషన్ దగ్గర యుఎస్ఎస్ ఒమాహా అనే అమెరికన్ వార్షిప్ రాడార్లో ఒక మిస్టీరియస్ ఆబ్జెక్ట్ డిటెక్ట్ అయింది. మిలిటరీ ఫుటేజ్ ప్రకారం ఆ ఆబ్జెక్ట్ అన్యూజువల్ మూవ్మెంట్ చూపించింది. దాన్ని ట్రాక్ చేశారు, రికార్డ్ చేశారు, కానీ ఐడెంటిఫై చేయలేకపోయారు. అది డ్రోనా, అడ్వాన్స్డ్ టెక్నాలజీయా లేక ఇంకేదైనా? ఆ క్వశ్చన్కి ఇప్పటికీ క్లియర్ ఆన్సర్ లేదు. కానీ అన్నింటికంటే ఫేమస్ ఇన్సిడెంట్ 2004 నిమ్మిట్స్ ఎన్కౌంటర్. కాలిఫోర్నియా కోస్ట్ దగ్గర యుఎస్ఎస్ నిమ్మిట్స్ క్యారియర్ గ్రూప్ దగ్గర పైలట్స్ ఒక స్ట్రేంజ్ వైట్ ఆబ్జెక్ట్ని అబ్జర్వ్ చేశారు. దాన్ని చాలామంది టిక్ టాక్ ఆబ్జెక్ట్ అని డిస్క్రైబ్ చేశారు. పైలట్స్ ప్రకారం ఆ ఆబ్జెక్ట్ ఇంపాసిబుల్ స్పీడ్ మరియు మూవ్మెంట్ చూపించింది. సడన్ డైరెక్షన్ చేంజెస్, ఇన్స్టెంట్ యాక్సిలరేషన్ మరియు ఫిజిక్స్కి ఛాలెంజ్ చేసే మెనూవర్స్. ఆ ఎన్కౌంటర్ గురించి మాట్లాడిన ఫార్మర్ పైలట్ డేవిడ్ ఫ్రేవర్ ఇప్పటికీ చెప్తున్నాడు, ఐవ్ నెవర్ సీన్ ఎనీథింగ్ ఇన్ మై లైఫ్ పర్ఫార్మ్ లైక్ దాట్. ఈ ఇన్సిడెంట్స్ పబ్లిక్కి తెలిసిన తర్వాత ఇంటర్నెట్ మొత్తం ఎక్స్ప్లోడ్ అయింది. రెడ్డిట్, యూట్యూబ్, ఎక్స్, ప్రతి ప్లాట్ఫామ్లో ఒకే ప్రశ్న, ఆర్ వి అలోన్? కొంతమందన్నారు ఇవి ఏలియన్స్ ఎవిడెన్స్, మరికొందరన్నారు ఇది సీక్రెట్ మిలిటరీ టెక్నాలజీ మాత్రమే, ఇంకొందరన్నారు గవర్నమెంట్ ఇంకా నిజం మొత్తం చెప్పడం లేదు. కానీ ఒక్క విషయం మాత్రం నిజం, ఈ మిస్టరీ ఇంకా పూర్తిగా సాల్వ్ కాలేదు. ఒక్కసారి సీరియస్గా ఆలోచించండి. మనుషులు యూనివర్స్లో ఒంటరిగా ఉండకపోతే మన సైన్స్ మారిపోవచ్చు, మన హిస్టరీ మారిపోవచ్చు, మన ఎగ్జిస్టెన్స్ గురించి మన అండర్స్టాండింగ్ పూర్తిగా మారిపోవచ్చు. అందుకే ఈ మిస్టరీ మనల్ని ఇంతగా హాంట్ చేస్తోంది. ఎందుకంటే అన్నోన్ అనే విషయం మనిషికి ఎప్పుడూ భయాన్నే కలిగిస్తుంది.
ఈ మిస్టీరియస్ ఎన్కౌంటర్స్కి అసలు ఎక్స్ప్లెనేషన్ ఏమిటి? అడ్వాన్స్డ్ హ్యూమన్ టెక్నాలజీయా, న్యాచురల్ ఫినామినానా, లేక ఇంకేదైనా? ఒక్క విషయం మాత్రం క్లియర్: స్కైలో కనిపించిన కొన్ని ఇన్సిడెంట్స్ ఇప్పటికీ ప్రపంచాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. మీకేమనిపిస్తోంది? కామెంట్లో మీ థియరీ చెప్పండి. మరిన్ని మిస్టీరియస్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.